హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మోన్ బిస్కెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, హెల్తీగా, టేస్టీగా చేసుకోవచ్చండి. 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించబోతున్నాను. అచ్చం మనకి బేకరీలో బిస్కెట్స్ లాగే చాలా టేస్టీగా, క్రిస్పీగా ఉంటాయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ముందుగా దీనికోసం మిక్సీ జార్ తీసుకొని 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. షుగర్ ఎంతో పట్టదండి. అలా షుగర్ వేసుకొని మెత్తటి పౌడర్ కింద చేసుకోవాలి. మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకొని ఈ షుగర్ పౌడర్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ షుగర్ పౌడర్లో మనం నెయ్యిని యాడ్ చేసుకుందాం. 1/2 కప్పు నెయ్యి వేసుకుంటున్నాను. టోటల్గా మనకి బిస్కెట్స్కి 3/4 కప్పు నెయ్యి పడుతుందండి. 1 కప్పు గోధుమ పిండి అయితే 3/4 కప్పు నెయ్యి పడుతుంది. ఈ షుగర్ పౌడర్లో నెయ్యిని ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఈ విధంగా క్రీమీగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో పిండిని యాడ్ చేసుకుందాం. నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను. గోధుమ పిండికి బదులు మైదా పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. 1 కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెమే అండి, సాల్ట్ అనేది ఎక్కువ పట్టదు, చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకుంటున్నాను. బేకింగ్ సోడా అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసుకుంటున్నాను. అంటే టోటల్గా 3/4 కప్పు నెయ్యి వేసుకుంటున్నానండి. ఇలా నెయ్యి వేసుకొని ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మనం పిండిలో ఎటువంటి వాటర్ కానీ పాలు కానీ కలపట్లేదండి. ఓన్లీ నెయ్యితోనే ఈ పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. పాలు కానీ వాటర్ కానీ యాడ్ చేసుకున్నామంటే బిస్కెట్స్ అనేవి మనకి సరిగ్గా రావండి. పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇలా స్మాష్ చేసుకుంటూ కలుపుకునేటప్పుడు ఈ పిండి అనేది కొంచెం వదులుగా అనిపిస్తే ఇంకొంచెం పిండిని యాడ్ చేసుకోవచ్చు. లేదు గట్టిగా అనిపిస్తే కనుక ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పిండిని ఇలా సాఫ్ట్గా ఉండాలండి. పిండి అనేది ఇలా తుంచుతుంటే ఇలా విరిగినట్లయితే కనుక మనకి పిండి అనేది పర్ఫెక్ట్గా కలుపుకున్నట్లే. ఒక ప్లేట్లో కొంచెం నెయ్యిని అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ కలుపుకున్న పిండిని కూడా ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకొని 5 నిమిషాల తర్వాత ఇప్పుడు పిండిని ఒక ముద్ద తీసుకొని చపాతీలాగా చేసుకోవాలండి. మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే చేసుకోవాలి. మనకి బిస్కెట్స్ అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా చేసుకోవాలండి. వీడియోలో నేను చూపిస్తున్న విధంగా మరీ పల్చగా ఒత్తుకోకూడదు. ఇలా ఈ మందం ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనం బిస్కెట్స్ని కట్ చేసుకోవడానికి చిన్న గిన్నె కానీ గ్లాస్ కానీ తీసుకోవచ్చు. గిన్నెని తీసుకొని నేను బిస్కెట్స్ని కట్ చేసుకుంటున్నాను. మనకి ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చండి. మూన్ బిస్కెట్స్ అయినా కట్ చేసుకోవచ్చు, లేదా రౌండ్గా అయినా కట్ చేసుకోవచ్చు. నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ఈ బిస్కెట్స్ని ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి. పిండి మనకి బాగా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కట్ చేసుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. మొత్తం బిస్కెట్స్ని ఇదే విధంగా కట్ చేసుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఒక స్టాండ్ కానీ ఏదైనా గిన్నెని కానీ ఇలా బార్లించుకొని మనం కట్ చేసుకున్న బిస్కెట్స్ ప్లేట్ని పెట్టుకోవాలి. పెట్టుకొని ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి. ఉంచుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయితే సరిపోతుందండి. మనం మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ బిస్కెట్స్ అనేవి ఊరికే మాడిపోతూ ఉంటాయి. ఇలా బిస్కెట్స్ని ఒక బిస్కెట్ ఇలా కదిపామంటే నైఫ్తో కానీ స్పూన్తో కానీ బిస్కెట్ అనేది అంటుకోకుండా వచ్చిందంటే కనుక మనకి బిస్కెట్ బేక్ అయినట్లే అండి. ఇప్పుడు ఒకసారి ఇలా టర్న్ చేసుకున్నామంటే బిస్కెట్ అనేది మనకి మంచి కలర్ వచ్చిందంటే కనుక బిస్కెట్ పర్ఫెక్ట్గా బేక్ అయినట్లు. లేదు మనకి కొంచెం కలర్ రావాలంటే 1 నిమిషం పాటు మూత పెట్టుకోవాలండి. బిస్కెట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ప్లేట్ని తీసేసుకొని దాంట్లోనే వదిలేయకూడదండి. ప్లేట్ని తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. మిగిలిన బిస్కెట్స్ కూడా ఇదే విధంగా బేక్ చేసుకోవాలి. మూన్ బిస్కెట్స్ మనకి రెడీ అయిపోయినాయి. చల్లారిన తర్వాత మనం ఈ బిస్కెట్స్ని ఈ విధంగా సర్వ్ చేసుకుందాం. టేస్టీగా ఉండే మూన్ బిస్కెట్స్ రెడీ అండి. ఇంట్లోనే ఇలా హెల్తీగా చేసి పెట్టారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బేకరీలో ఉన్న బిస్కెట్స్ లాగే పర్ఫెక్ట్గా వస్తాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. బిస్కెట్స్ అనేవి చాలా సాఫ్ట్గా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుందండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.